जनानां शतैरपि मुच्यते सर्वपापेभ्यो विष्णुलोकं स गच्छति। गंगा 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 అంటే చాలు ఆ గంగ ఉప్పొంగి శంకరుడు యొక్క శిరస్సు మీద నాట్యమాడుతున్నది ఆమె గంగ. విష్ణు పాదోద్భవీం గంగాం అని అన్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల నుంచి ప్రవహిస్తూ ఉంటుందట. బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో గంగ ఉంటుందట. అట్లా ఇక్కడ కపిల తీర్థంలో స్వామివారి యొక్క 5000 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామి వెలిశారని, పైన తిరుమల వెంకటేశ్వర స్వామి వెలవడానికి కారణం వకుళాదేవి ఇక్కడ స్వామిని ప్రార్థించినట్టుగా స్థల పురాణం చెబుతుంటుంది. ఇటువంటి కపిల తీర్థంలో స్వామివారి యొక్క సేవలో మనం తరించడం అనేది ఆ యొక్క వేదఘోష ఎలా ఉండాలండి అంటే గంగా ధ్వని వల్ల ఉండాలట. అక్కడ చూడండి 1, 2, 3 అని ఇంకా పైనుంచి అనేక రకాలుగా ధారలు పడుతున్నాయి. ఇవి నిరంతరంగా వచ్చేటువంటి ధారలు. ఎట్లా వస్తున్నాయ్యా అంటే మనం కనిపెట్టలేము, చెప్పలేము. అటువంటి ధారలు ఆకాశగంగ నుంచి వచ్చేటువంటి గంగా ప్రవాహంలో మనకు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఈ ప్రాంతంలో స్వామిని దర్శిస్తారో, ఈ ధారాపాతాన్ని చూస్తారో వాళ్లకు దప్పిక, దాని తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయట. అంటే ఈ జల సంబంధించిన రోగాలు ఏవైతే ఉన్నాయో, జలోదరం కానివ్వండి, లంగ్స్ ప్రాబ్లం కానివ్వండి, జలుబు కానివ్వండి, ఇటువంటి బాధలేవి కూడా కలగకుండా కాపాడేటువంటి వాడు. ఎందువల్ల అంటే ప్రథమో దైవ్యో భిషకు అన్నారు ఆయన్ని. ఎందువల్ల అంటే అందరి దేవతల్లో వైద్యం చేసేవాడు ఎవరయ్యా అంటే శంకరుడే అన్నారు. అటువంటి శంకరుడు అన్ని రోగాలకు నయం చేసేటువంటి వాడు. సంసార భేషజాయ నమః అని చెప్పి స్వామికి పేరు. అటువంటి ఈ యొక్క కపిల తీర్థంలో కపిల మహాముని ఈయన వృత్తాంతం రామాయణంలో మనకు కనిపిస్తుంది. ఆ కపిల మహాముని యొక్క దృష్టికి సగర కుమారులందరూ భస్మమైనారట. అందువల్ల ఇదొకటే కాకుండా మనకు భాగవతాది గ్రంథాల్లో కపిలుడు అనేటువంటి వాడు ఆ కపిల మహాముని, ఆయన సాక్షాత్తుక భగవంతుని యొక్క అంశావతారం. అటువంటి కపిల మహాముని యొక్క అవతారము, కపిలేశ్వరుడు యొక్క ఆ యొక్క స్వామి, ఆ యొక్క కపిల మహాముని ధ్యానం చేయగా ఆవిర్భవించినటువంటి స్వామి ఇక్కడ మనకు కపిలేశ్వర స్వామిగా కపిల తీర్థంగా మనం దీన్ని కొనియాడుతూ ఉన్నాం. ఎవరైతే కపిలః అంటే పిశంగ వర్ణ కపిల అన్నారు. పిశంగం అంటే అది తెలుపు, ఎరుపు, పసుపు, హరితము కానటువంటి ఏదైతే రంగు మిశ్రితమై ఉంటుందో దాన్ని కపిలం అన్నారు. అందువల్ల ఆ కపిలము యొక్క అంటే ఇది నలుపు కాదు, తెలుపు కాదు, ఎరుపు కాదు, మరియు ఆకుపచ్చ కానటువంటి రకం ఏదైతే ఉంటుందో దాన్ని కపిలం అన్నారట. అందువల్ల కపిల ధేనువు అంటారు. అంటే అది ఎరుపు కాదు, అంటే ముదిరినటువంటి తేనె ఏ రంగులో ఉంటుందో అట్లా ఉండేటువంటి దాన్ని కపిలం అంటారు. అట్లా మనకు గణపతి నామాల్లో కూడా కపిలాయ నమః అని చెప్పి ఆ గణపతికి పేరు. అటువంటి ఈ యొక్క కపిల తీర్థంలో ఉండేటువంటి ఈ యొక్క అనేక ఓషధీ జలాలు, ఇక్కడ అనేక స్తంభాలతో కూడిన దేవాలయం మనం చూస్తున్నాం. మనందరికీ కూడా స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి అనుగ్రహించుగాక. ఆ యొక్క శంకరుడు మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. అక్కడ మీద నుండి తీద్దామన్నా, ఇక్కడ సౌండ్లో సంభాషణ వస్తుంటుంది. ఫోటో తీసుకోండి.